ఈ రోజు నేను మా అన్న వాళ్ళందరం కలిసి బిర్యానీ అయితే చేసాము. హాయ్ మామ అందరికి. విలేజ్ లో ఫెస్టివల్ ఉందంటే ఇంకా బైక్ లేకుండా ఇంకా బస్ కి అయితే వచ్చేసాను అనమాట. విలేజ్ సైడ్ చూడండి ఎంత ప్రశాంతంగా అయితే ఉందో. అదే మన బెంగళూరు మొత్తం బైక్ సౌండ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎవరెవరు పనులు వాళ్ళు చేసుకుంటారు. మన విలేజ్ సైడ్ అయితే సో మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది, నేచర్ అయితే ఉంటుంది. ఇంకా మా అన్న వచ్చే వరకు వెయిట్ చేస్తున్నా. ఇంకా అంత లోపల ఇక్కడ కుక్ ఉంటే జస్ట్ అలా పిలిచా అంటే సో అది చూడండి ఎంత బాగా దగ్గరికి వచ్చి తోకల్లాడిస్తుందో. ఇంకా నా దగ్గర అయితే ఏం లేవు బ్యాగ్ లో కూడా అసలు దీనికి పెట్టడానికి. ఇంకా మా అన్న అయితే వచ్చేసి ఇంకా ఆకలి అయితే ఉంటే ఇంకా గోబీ అయితే తీసుకున్నాను. ఇది బెంగళూరులో అంతగా దొరకదు. ఇంకా విలేజ్ రావడానికి కారణం వచ్చి మా ఊర్లో ఫెస్టివల్ అనమాట. ఇంకా అందుకనే ఫెస్టివల్ కి అయితే వచ్చాను. యాక్చువల్ గా బైక్ లో వచ్చేవాని బట్ ఈసారి వద్దనుకొని ఇంకా జస్ట్ అయితే ఓన్లీ కార్ లో అయితే వచ్చేసాను. బ్లాబ్లా బుక్ చేసుకుని. చూడండి క్రాకర్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తానికి దేవుని దగ్గర అయితే కోడి అయితే కోసేసాం. ఇంకా దాన్ని నరకాలి కదా. ఇది తుండు చూడండి చాండ్రో అయితే అయిపోతుంది. క్లీన్ చేసి ఇంకా నీట్ క్లీన్ చేసి ఇంకా కోడి అయితే కట్ చేసిన కొన్ని పీసులు అయితే ఇంట్లో అయితే ఇచ్చాము. ఇంకొన్ని పీసులు వచ్చేసరికి మేమందరం మా ఫ్రెండ్స్ అందరము మా అన్న వాళ్ళందరం పోయేసి చికెన్ బిర్యానీ చేసామన్నమాట. మొత్తానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంటికాడ చేసే కన్నా ఇట్లా బయట చేసుకుని తింటే చాలా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. ఫీల్ కూడా చాలా బాగుంది. చూడండి మొత్తం పొలంలో అన్న వాళ్ళు మొత్తం ఇక్కడైతే ఉన్నారు. ఎప్పుడో ఒకసారి కలుస్తుంటాం అందరం. అయితే ఇంకా ఫైనల్ గా ఇక్కడైతే మేమైతే చేసుకునేసాం అనమాట బిర్యానీ. మొత్తానికి మంచిగా తినేసి ఇంకైతే ఇంటికి అయితే వెళ్తున్నాము. మా విలేజ్ సైడ్ అయితే రివర్ అయితే ఉంటుంది. సో మనకి ఎక్కువ వర్షాలు పడితే చాలా మంచిగా నీళ్ళు అయితే వస్తుంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ వర్షాలు లేవు కాబట్టి కొంచెం తక్కువ అయితే వస్తున్నాయి. అండ్ ఈ వీడియో అయితే అనమాట. వీడియోస్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.